ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్తా మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 7వ తేదీ నుండి జూలై నెల 13వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, కర్కాటక రాశిలో చంద్ర బుధ శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో వక్రస్థితి కలిగిన శని భగవానుడు, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో శని భగవానుడు వక్రస్థితి, అలాగే 5వ స్థానంలో రాహు, 6వ స్థానంలో కుజగ్రహం, 7వ స్థానంలో గురుగ్రహం, 8వ స్థానంలో రవిగ్రహం, 9వ స్థానంలో చంద్ర బుధ శుక్రగ్రహాలు, 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు, శుభాధిక్యత కలిగిన ఫలితాలుగానే చెప్పవచ్చును. అయితే ఆలోచన తీరు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కొంత సాంప్రదాయబద్ధంగా మంచిగా స్థిరంగా ఆలోచన చేయగలిగే పరిస్థితి ఉంటుంది. ఆలోచనలు కూడా సరైన విధానంగా అమలు చేయడానికి కూడా అవకాశం ఉంది. కొంచెం దూకుడు పెంచే అవకాశం ఉంది. అన్ని రకాల విషయాల్లో కూడా కొంచెం చురుకుగానే పాల్గొనే అవకాశం ఉంది. అన్ని రకాలుగా బాగానే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వాటిని అమలు చేసే విధానంలోనే కొంత తొందరపాటు కనబడుతూ ఉంటుంది. అలాగే ధన సంబంధించిన విషయాల్లో సాధారణమైన మనకు రావాల్సిన ధనం అందుతుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వడం, తీసుకోవడం అంతా కూడా బాగానే కుదురుతుందని తెలుస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ సఖ్యత ఉంటుంది. అది ప్రతికూలత లేకుండా ఉంటుందని అర్థం. గృహ వాహన యోగాదులు అంత పూర్తి అనుకూలత కాకపోయినా కొంతవరకు అనుకూలత కనబడుతుంది. అయితే ఎక్కువగా గృహ సంబంధించిన, వాహన సంబంధించిన విషయాల్లో మరమ్మతులు, రిపేర్లు అనే పేర్లతోటే కొంత ఖర్చు చేయవలసి వస్తుంటుంది. అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత బాగానే ఉంది. కొత్త కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు, కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. కాబట్టి అనవసరమైన మాటలు రాదీయకుండా దానికి తగినట్టుగా ఆ రుణ బాధలు విముక్తి పొందడానికి ప్రయత్నం చేయండి. రుణాలు తీర్చుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తే కుదురుతుంది, కుదిరే అవకాశం గట్టిగానే ఉంది. కాబట్టి ఈ సమయంలోనే తగినట్టుగా రుణ బాధల నుంచి కొంతవరకు విముక్తి పొందే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య సాధారణమైన అనుకూలత ఉంది. మరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో బాగానే అనుకూలంగా ఉంది. మనం కొత్తగా డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టడానికి అంత అవకాశం అయితే ఈ వారంలో ఉండదు. ఆలోచన తీరైతే ఉంటుంది దానికి తగినట్టుగా, కానీ ఇప్పుడే అంత అనుకూలత లేదని తెలుసుకోవాలి. ఈ వారం చివరిలో కొంత అనుకూలత పెరిగే అవకాశం ఉంది. అలాగే భాగ్యస్థితి బాగానే వృద్ధికరంగా ఉంటుంది. ఆర్థికపరమైన లోటుపాట్లన్నీ తగ్గుతుంటాయి. మంచి అనుకూలమైన స్థితిగతి నడుస్తుంటుంది. ఆర్థికంగా మనీ రొటేషన్ బాగా కుదురుతుంది.
అలాగే ఉద్యోగ స్థితి వ్యవహారాలు అన్నీ కూడా మంచి అనుకూలంగానే ఉంటూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము మొదలైన విషయాలన్నింటిలో కూడా సానుకూలత బాగానే ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని తగినట్టుగానే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతూ ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు వస్తుంది, మంచి గౌరవం, కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంది. ఒక రకంగా అన్ని రకాల విషయాలు కూడా కొంత అనుకూలత ఉండి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. జ్ఞానం సిద్ధిస్తుంది. అయితే మన సాంప్రదాయ లక్షణాలు బాగా పెరుగుతాయి. ఆలోచన తీరులో కూడా మంచి ఉన్నతి కనబడుతుంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం సాధారణమైన ఖర్చులు చేయవలసి వస్తుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. అనుకూలత ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి పెద్దగా అనుకూలమైన శుభలక్షణాలే ఉన్నాయని తెలుస్తుంది. కొత్తగా చెప్పవలసిన స్థితిగతులు, మార్పులు, చేర్పులు పెద్దగా లేవు. ఉన్న వాటిలో మాత్రం అన్నింటిలో కూడా కొంత అనుకూలత పెరుగుతోంది. కాబట్టి ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు కనకదుర్గా మాత ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.